అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. రాష్ట్రంలోని పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2026 ఏప్రిల్ 2తో ముగిసిపోయింది. మార్కాపురం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 82 పంచాయతీలు ఉన్నాయి. 2026 అక్టోబర్ 2 లోపు ఈ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పంచాయతీ రిజర్వేషన్లను గుర్తించేందుకు ఇప్పటి వరకు మండలాన్ని యూనిట్ గా తీసుకుంటున్నారు. మండలాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు ఆ మండలంలోని మొత్తం పంచాయతీల్లో 50% పంచాయతీలని ఎస్సీ ఎస్టీ బీసీలు కేటాయిస్తారు. మిగిలిన 50% పంచాయతీలు జనరల్ గా రిజర్వ్ అవుతాయి. మార్కాపురం నియోజకవర్గంలోని 82 పంచాయతీల్లో 50% అంటే 41 పంచాయతీలని ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ చేస్తారు. మిగిలిన 41 పంచాయతీలు జనరల్ కు రిజర్వ్ అవుతాయి. ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం పంచాయతీలని రిజర్వ్ చేస్తారు. పంచాయతీ రిజర్వేషన్లను గుర్తించే క్రమంలో మొదట షెడ్యూల్డ్ తెగల పంచాయతీలని, తర్వాత షెడ్యూల్డ్ కులాల పంచాయతీలని గుర్తిస్తారు. షెడ్యూల్డ్ తెగల పంచాయతీలని, షెడ్యూల్డ్ కులాల పంచాయతీలని గుర్తించిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే 50% పంచాయతీల్లో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ మిగిలి ఉన్న పంచాయతీలని బీసీలకు ఇస్తారు. బీసీలకు పంచాయతీలను రిజర్వ్ చేయాలంటే మండలంలోని అన్ని పంచాయతీల ఓటర్ లిస్టులనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఓటర్ లిస్టులో నమోదైన ఓటర్లనే బీసీ జనాభాగా గుర్తిస్తారు. ఏ పంచాయతీలో ఎక్కువ బీసీ ఓటర్లు ఉంటే ఆ పంచాయతీలో బీసీ జనాభా ఎక్కువ ఉన్నట్టుగా నిర్ణయిస్తారు. ఎక్కువ బీసీ జనాభా ఉన్న పంచాయతీలని బీసీలకు రిజర్వ్ చేస్తారు. ఒకవేళ బీసీకి రిజర్వ్ చేయాలనుకునే పంచాయతీ ముందుగానే ఎస్సీలకో ఎస్టీలకో కేటాయించబడితే తరువాతి స్థానంలో ఉన్న పంచాయతీలని బీసీలకు కేటాయిస్తారు. జనాభా దామాషా ప్రకారం మార్కాపురం నియోజకవర్గంలోని 82 పంచాయతీల్లో షెడ్యూల్డ్ తెగలకు ఒక పంచాయతీ కూడా రావడం లేదు. షెడ్యూల్డ్ కులాలకు 23 పంచాయతీలు వస్తున్నాయి. బీసీలకు 18 పంచాయతీలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చింది. మార్కాపురం నియోజకవర్గంలోని 82 పంచాయతీల్లో 34% రిజర్వేషన్లు అంటే 28 పంచాయతీలు బీసీలకు వస్తాయి. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 18 పంచాయతీలనే కేటాయించింది. బీసీల రిజర్వేషన్ల శాతం తగ్గిపోయిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వం దుమ్మెత్తిపోసింది. 2026లో జరిగే స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తే 28 పంచాయతీలు వస్తాయి. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2021లో ఇచ్చిన 18 పంచాయతీల కంటే 10 పంచాయతీలు అదనంగా ఇచ్చినట్టు అవుతుంది. రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 34% రిజర్వేషన్ల హామీని అమలు చేసేందుకు ఏం చేయబోతుందనే ఆసక్తి బీసీల్లో నెలకొంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ జరిపిస్తుందా? 34% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు 28 పంచాయతీలను కేటాయిస్తుందా? లేక సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినట్టే 18 పంచాయతీలనే కేటాయిస్తుందా అనేది 1-2 నెలల్లో తేలిపోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏ మండలంలో ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిందో చూద్దాం. కొనకనమెట్ల మండలంలో మొత్తం పంచాయతీలు 26. 2011 సెన్సెస్ ప్రకారం ఈ మండల జనాభా 49,259. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొనకనమెట్ల మండలంలోని 26 పంచాయతీల్లో సగం అంటే 13 పంచాయతీలని ఎస్సీ ఎస్టీ బీసీలు కేటాయిస్తారు. ఈ మండలంలో ఎస్టీ జనాభా 381. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 26 పంచాయతీల్లో ఎస్టీలకు ఒక్క పంచాయతీ కూడా రావటం లేదు. ఎస్సీ జనాభా 14,845. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 26 పంచాయతీల్లో ఎస్సీలకు 8 పంచాయతీలు వస్తున్నాయి. 2026 ఎన్నికల్లో మునగపాడు, చింతకుంట, చినారికట్ల, వెలిగండ్ల, చినమనగుండం, గరిమనపెంట, నాగంపల్లి, ఇరసలగుండం పంచాయతీల్ని ఎస్సీలకు కేటాయిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే 13 పంచాయతీల్లో ఎస్సీలకు 8 పంచాయతీలు పోను మిగిలిన 5 పంచాయతీల్ని బీసీలకు రిజర్వ్ చేస్తారు. 2026 ఎన్నికల్లో రొటేషన్ పద్ధతిలో బీసీలకు కేటాయించబోయే ఈ 5 పంచాయతీలను గుర్తించేందుకు కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. లేదు అప్పుడు దాకా ఆగలేం, మాకు ఇప్పుడే తెలియాలనుకునే ఆశావాహులు మేము చెప్పినట్టుగా చేయండి. 2026 ఎన్నికల్లో ఎస్సీలకు కేటాయించే 8 పంచాయతీలతో పాటు 2021లో బీసీలకు కేటాయించిన రేగుమానుపల్లి, వద్దిమడుగు, సలనూతల సహా మొత్తం 11 పంచాయతీల్ని 2026 ఎన్నికల్లో బీసీలకైతే ఇచ్చే అవకాశం లేదు. మండలంలోని 26 పంచాయతీల్లో ఈ 11 పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన 15 పంచాయతీల్లో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మొదటి 5 పంచాయతీలని బీసీలకు కేటాయిస్తారు. ఈ 15 పంచాయతీల ఓటర్ లిస్టుల దగ్గర పెట్టుకుని పంచాయతీ వారీగా బీసీ ఓటర్లను గుర్తిస్తే ఏ పంచాయతీలో బీసీలు ఎక్కువగా ఉన్నారో, ఏ పంచాయతీ బీసీలు కేటాయించబడుతుందో మీకు తెలుస్తుంది. లేదంటే 2021 ఎన్నికల్లో ఏ పంచాయతీలో ఎంతమంది బీసీ ఓటర్లు ఉన్నారనే జాబితా
కొనకనమెట్ల ఎంపీడీఓ ఆఫీసులో ఉంటుంది. ఆ జాబితాను తీసుకుంటే ఏ ఏ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అవుతాయో ముందుగానే తెలుసుకోవచ్చు. మండలంలోని 26 పంచాయతీల్లో ఎస్సీలకు 8, బీసీలకు 5, జనరల్కు 13 పంచాయతీలు రిజర్వ్ అవుతాయి. మార్కాపురం మండలంలో మొత్తం పంచాయతీలు 24. 2011 సెన్సెస్ ప్రకారం ఈ మండల జనాభా 51,892. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్కాపురం మండలంలోని 24 పంచాయతీల్లో సగం అంటే 12 పంచాయతీలని ఎస్సీ ఎస్టీ బీసీలు కేటాయిస్తారు. ఈ మండలంలో ఎస్టీ జనాభా 740. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 24 పంచాయతీల్లో ఎస్టీలకు ఒక పంచాయతీ కూడా రావటం లేదు. ఎస్సీ జనాభా 12,671. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 24 పంచాయతీల్లో ఎస్సీలకు 6 పంచాయతీలు వస్తున్నాయి. 2026 ఎన్నికల్లో గజ్జలకొండ, ఇడుపూరు, దరిమడుగు, వేములకోట, గొట్టిపడియ, పడమటిపల్లి పంచాయతీల్ని ఎస్సీలకు కేటాయిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే 12 పంచాయతీల్లో ఎస్సీలకు 6 పంచాయతీలు పోను మిగిలిన 6 పంచాయతీలను బీసీలకు రిజర్వ్ చేస్తారు. 2026 ఎన్నికల్లో రొటేషన్ పద్ధతిలో బీసీలకు కేటాయించబోయే ఈ 6 పంచాయతీలను గుర్తించేందుకు కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. లేదు అప్పుడు దాకా ఆగలేం, మాకు ఇప్పుడే తెలియాలనుకునే ఆశావాహులు మేము చెప్పినట్టుగా చేయండి. 2026 ఎన్నికల్లో ఎస్సీలకు కేటాయించే 6 పంచాయతీలు గజ్జలకొండ, ఇడుపూరు, దరిమడుగు, వేములకోట, గొట్టిపడియ, పడమటిపల్లితో పాటు 2021లో బీసీలకు కేటాయించిన తిప్పాయిపాలెం, పెదనాగులవరం, నాయుడుపల్లి, మాల్యవంతునిపాడు, రామచంద్రాపురం సహా మొత్తం 11 పంచాయతీలు 2026 ఎన్నికల్లో బీసీలకు అయితే ఇచ్చే అవకాశం లేదు. మండలంలోని 24 పంచాయతీల్లో ఈ 11 పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన 13 పంచాయతీల్లో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మొదటి 6 పంచాయతీలను బీసీలకు కేటాయిస్తారు. ఈ 13 పంచాయతీల ఓటర్ లిస్టులను దగ్గర పెట్టుకొని పంచాయతీ వారీగా బీసీ ఓటర్లను గుర్తిస్తే ఏ పంచాయతీల్లో బీసీలు ఎక్కువగా ఉన్నారో, ఏ పంచాయతీ బీసీలకు కేటాయించబడుతుందో తెలుస్తుంది. లేదంటే 2021 ఎన్నికల్లో ఏ పంచాయతీలో ఎంతమంది బీసీ ఓటర్లు ఉన్నారనే జాబితా మార్కాపురం ఎంపీడీ ఆఫీసులో ఉంటుంది. ఆ జాబితాను తీసుకుంటే ఏ ఏ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అవుతాయో ముందుగానే తెలుసుకోవచ్చు. మండలంలోని 24 పంచాయతీల్లో ఎస్సీలకు 6, బీసీలకు 6, జనరల్కు 12 పంచాయతీల్ని రిజర్వ్ చేస్తారు. పొదిలి మండలంలో మొత్తం పంచాయతీలు 16. 2011 సెన్సెస్ ప్రకారం ఈ మండల జనాభా 28,528. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పొదిలి మండలంలోని 16 పంచాయతీల్లో సగం అంటే 8 పంచాయతీల్ని ఎస్సీ ఎస్టీ బీసీలు కేటాయిస్తారు. ఈ మండలంలో ఎస్టీ జనాభా 331. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 16 పంచాయతీల్లో ఎస్టీలకు ఒక పంచాయతీ కూడా రావటం లేదు. ఎస్సీ జనాభా 9,638. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 16 పంచాయతీల్లో ఎస్సీలకు 5 పంచాయతీలు వస్తున్నాయి. 2026 ఎన్నికల్లో తుమ్మకుంట, మోగచింతల, ఆముదాలపల్లి, కొండాయిపాలెం, అన్నవరం పంచాయతీల్ని ఎస్సీలకు కేటాయిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే 8 పంచాయతీల్లో ఎస్సీలకు 5 పంచాయతీలు పోను మిగిలిన 3 పంచాయతీల్ని బీసీలకు రిజర్వ్ చేస్తారు. 2026 ఎన్నికల్లో రొటేషన్ పద్ధతిలో బీసీలకు కేటాయించబోయే ఆ 3 పంచాయతీలను గుర్తించేందుకు కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. లేదు అప్పుడు దాకా ఆగలేం, మాకు ఇప్పుడే తెలియాలనుకునే ఆశావాహులు మేము చెప్పినట్టుగా చేయండి. 2026 ఎన్నికల్లో ఎస్సీలకు కేటాయించే 5 పంచాయతీలు తుమ్మకుంట, మూగచింతల, ఆముదాలపల్లి, కొండాయిపాలెం, అన్నవరంతో పాటు 2021లో బీసీలకు కేటాయించిన తలమళ్ళ, మల్లవరం సహా మొత్తం 7 పంచాయతీల్ని 2026 ఎన్నికల్లో బీసీలకు అయితే ఇచ్చే అవకాశం లేదు. మండలంలోని 16 పంచాయతీల్లో ఈ 7 పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన 9 పంచాయతీల్లో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మొదటి 3 పంచాయతీల్ని బీసీలకు కేటాయిస్తారు. ఈ 9 పంచాయతీల ఓటర్ లిస్టులను దగ్గర పెట్టుకొని పంచాయతీ వారీగా బీసీ ఓటర్లను గుర్తిస్తే ఏ పంచాయతీలో బీసీలు ఎక్కువగా ఉన్నారో, ఏ పంచాయతీ బీసీలు కేటాయించబడుతుందో మీకు తెలుస్తుంది. లేదంటే 2021 ఎన్నికల్లో ఏ పంచాయతీలో ఎంతమంది బీసీ ఓటర్లు ఉన్నారనే జాబితా పొదిలి ఎంపీడీ ఆఫీసులో ఉంటుంది. ఆ జాబితాను తీసుకుంటే ఏ ఏ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అవుతాయో ముందుగానే తెలుసుకోవచ్చు. మండలంలోని 16 పంచాయతీల్లో ఎస్సీలకు 5, బీసీలకు 3, జనరల్కు 8 పంచాయతీల్ని రిజర్వ్ చేస్తారు. తర్లుబాడు మండలంలో మొత్తం పంచాయతీలు 16. 2011 సెన్సస్ ప్రకారం ఈ మండల జనాభా 34,640. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తర్లుబాడు మండలంలోని 16 పంచాయతీల్లో సగం అంటే 8 పంచాయతీల్ని ఎస్సీ ఎస్టీ బీసీలు కేటాయిస్తారు. ఈ మండలంలో ఎస్టీ జనాభా 255. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 16 పంచాయతీల్లో ఎస్టీలకు ఒక పంచాయతీ కూడా రావటం లేదు. ఎస్సీ జనాభా 8,692. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 16 పంచాయతీల్లో ఎస్సీలకు 4 పంచాయతీలు వస్తున్నాయి. 2026 ఎన్నికల్లో కేతగుడిపి, పోతలపాడు, మంగళకుంట, జగన్నాథపురం పంచాయతీల్ని ఎస్సీలకు కేటాయిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే 8 పంచాయతీల్లో ఎస్సీలకు 4 పంచాయతీలు పోను మిగిలిన 4 పంచాయతీల్ని బీసీలకు రిజర్వ్ చేస్తారు. 2026 ఎన్నికల్లో రొటేషన్ పద్ధతిలో బీసీలకు కేటాయించబోయే ఈ 4 పంచాయతీలను గుర్తించేందుకు కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. లేదు అప్పుడు దాకా ఆగలేం, మాకు ఇప్పుడే తెలియాలనుకునే ఆశావాహులు మేము చెప్పినట్టుగా చేయండి. 2026 ఎన్నికల్లో ఎస్సీలకు కేటాయించే
4 పంచాయతీలు కేతగుడిపి, పోతలపాడు, మంగళకుంట, జగన్నాథపురంతో పాటు 2021లో బీసీలకు కేటాయించిన నాగెళ్ల ముడుపు, మిర్జాపేట, గానుగుపేట సహా మొత్తం 7 పంచాయతీల్ని 2026 ఎన్నికల్లో బీసీలకైతే ఇచ్చే అవకాశం లేదు. మండలంలోని 16 పంచాయతీల్లో ఈ 7 పంచాయతీలు మినహాయిస్తే మిగిలిన 9 పంచాయతీల్లో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మొదటి 4 పంచాయతీల్ని బీసీలకు కేటాయిస్తారు. ఈ 9 పంచాయతీల ఓటర్ లిస్టులను దగ్గర పెట్టుకుని పంచాయతీ వారీగా బీసీ ఓటర్లను గుర్తిస్తే ఏ పంచాయతీలో బీసీలు ఎక్కువగా ఉన్నారో, ఏ పంచాయతీ బీసీలకు కేటాయించబడుతుందో మీకు తెలుస్తుంది. లేదంటే 2021 పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల ప్రకారం ఏ పంచాయతీలో ఎంతమంది బీసీ ఓటర్లు ఉన్నారనే జాబితా తర్లుపాడు ఎంపీడీఓ ఆఫీసులో ఉంటుంది. ఆ జాబితాను తీసుకుంటే 2026 పంచాయతీ ఎన్నికల్లో ఏ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అవుతాయో ముందుగానే తెలుసుకోవచ్చు. మండలంలోని 16 పంచాయతీల్లో ఎస్సీలకు 4, బీసీలకు 4, జనరల్కు 8 పంచాయతీల్ని రిజర్వ్ చేస్తారు.